హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, ఈరోజు మనం జొన్నలతో ఒక రెసిపీ చేసుకుందాం. అది ఎలా చేయాలనో చూపిస్తా. జొన్నలు 1 కప్పు. ఇవేం చేసిన నైట్ నానబెట్టిన 12 గంటలు నానబెట్టుకోవాలి. ఇది ఇట్లా. ఇవి పల్లీలు, 1-2 స్పూన్లు పల్లీలు. ఈ పల్లీలు కూడా జొన్నల్లో వేయాలి. ఒక 4-5 పచ్చిమిర్చి, 2 స్పూన్లు జీలకర్ర, కొద్దిగా 2 స్పూన్లు నువ్వులు, కొద్దిగా జీలకర్ర, ఇవి వేయించుకున్నా. కొత్తిమీర, కరివేపాకు, 2 ఆనియన్స్ కట్ చేసిన, హాఫ్ నిమ్మకాయ. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఒక్క నిమిషం. నానబెట్టుకున్న జొన్నలు, పల్లీలు మనం కుక్కర్లో వేసేసుకున్నాం. చాలా హెల్దీ ఫుడ్ నాన్న ఇది వెయిట్ లాస్కు, షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, లంచ్ కూడా బాగానే ఉంటుంది చేసుకుంటే. చాలా బాగుంటుంది అన్న ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. వెయిట్ లాస్కు మరీ మంచిది. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు లంచ్ కూడా తీసుకోవచ్చు. ఇది 1 కప్పు జొన్నలు తీసుకున్నాం కదా, పల్లీలు వేసుకున్నాము, 12 గంటలు నానబెట్టుకున్నాం. ఇవేం చేద్దాము, 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని 1/2 స్పూను సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసి నాన్న, ఇవి కుక్కర్లో జొన్నలు వేసేసుకొని 8 విజిల్లు పెట్టుకుందాం నాన్న. 8 విజిల్లు పెట్టుకుంటే చక్కగా జొన్నలు ఉడుకుతాయి, మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. నాన్న, ఈ కుక్కరు 8 విజిల్స్ పెట్టుకుందాం. 8 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా జొన్నలు ఉడుకుతాయి. ఓకే, ఆయిల్ ఎక్కువ ఉండదు, మసాలాలు ఉండదు, మంచి హెల్దీ ఫుడ్ నాన్న, చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దించలేదు, కొద్దిగా ఎల్లిపాయలు చెప్పలేదు, అప్పుడు కొంచెం ఇట్లా కచ్చా పక్క దంచుకొని ఇట్లా దంచుకొని వేసేద్దాం. ఎల్లిపాయలు వేసేద్దాం, కరివేపాకు, ఆనియన్, కొద్దిగా ఫ్రై, లైట్గా ఫ్రై కావాలి, ఎక్కువ కావాల్సిన అవసరం లేదు. కొద్దిగా లైట్గా ఫ్రై, లైట్గా ఫ్రై అయితేనే మనం తింటుంటే పట్టు కిందకి వస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తాం. కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఇందులో 1 స్పూన్ కదా, మేము మిర్చిలో కొద్దిగా, జొన్నలలో కొద్దిగా వేసినాం. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ మనకు అవసరం అయితే చూసుకొని వేసుకున్నాం. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేస్తాం. ఇలా ఉల్లిగడ్డంతా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. జొన్నలు మనం జొన్నలు కూడా ఉడికినాయి చూడండి. పల్లి జొన్నలు ఉడికిపోయింది. కొంచెం ఉడకాలనుకుంటే ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు. మంచిగా ఉడికిపోయింది చూసారా. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది, జొన్నలు కూడా ఉడికినాయి కదా మనకు. ఇలా జాలి చేసేసుకున్నాం.
ఇవన్నీ ఇందులో వేసేసుకుంటాం. ఇవి నాకు మంచి ఉడికిపోయాడు జొన్నలు. ఇంకొక 2 విజిల్ ఉడకపోతే 5 విజిల్ కూడా పెట్టుకోవచ్చు. పల్లి జొన్నలు పల్లి ఇప్పుడు నువ్వులు జీలకర్ర పచ్చిమిర్చి మిక్సీ వేసుకున్నా కానీ ఏం లేదు. నువ్వులు జీలకర్ర పచ్చిమిర్చి కమ్మకమ్మగా మంచిగా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఇంకా కంపల్సరీ జొన్నలకు పట్టేటట్టు మొత్తము పట్టేటట్లు కలిపి చక్కగా చాలా కమ్మగా ఉంటుంది, మనకి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు, తొందరగా చేసుకోవాలి. మరి ఎక్కువ చేసుకుంటే జొన్నలు గట్టిగా వేయాలి. 1 నిమిషం ఈ నువ్వులు అది పట్టేటట్టు చేసుకుంటే ఇంకేనా అయితే చూసారా చాలా చక్కగా అయితే తీసేద్దాం.